ఇప్పుడు 3 రోజుల నుంచి ఈ విషయం గమనిస్తున్న అందరూ కూడా చాలా వరకు టీవీ చూసేవాళ్ళకి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు. ఇక్కడ ఒక అమ్మాయికి ఒక సమస్య వస్తే తనకి ఆ వ్యక్తికి వీళ్ళు ఏం చేశారు, ఎక్కడో సమస్య వస్తే దానికి సంబంధించి కేసు పెట్టి హింసించి అమ్మాయి ఎంత క్లియర్గా మీ షోలో కూడా చెప్పడం జరిగింది, తర్వాత కూడా చెప్పడం జరిగింది. ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద ఇప్పుడు ఒక తప్పు జరిగితే ముందుకు వచ్చి తప్పు జరిగింది, ఆ వ్యక్తులను బయటికి రమ్మనండి, వాళ్ళని శిక్షించండి. ఎందుకు ఎంటైర్ పార్టీ భుజాన్ని వేసుకుంటుంది? అసలు దొంగోడు అంటే మనకు భుజాలు తడుముకున్నట్టు మీ ఎంటైర్ పార్టీ ఎందుకు భుజాలు తడుముకుంటుంది? అతను ఎక్సో వైయోనో పర్సన్ చేశారు, పోలీస్ ఆఫీసర్ చేశారు, పోలీస్ ఆఫీసర్ తరపున నువ్వెందుకు అంత సాక్షి వాళ్ళు కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, ఎందుకు అంత వంత పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. రెండో అంశం, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ఒక మోడస్ ఆపరేషన్ ఉంది మూర్తి గారు. వాళ్ళ మీదకి ఎవరైనా వస్తే అవతల వాళ్ళు ఎటువంటి వ్యక్తులైనా సరే, ఏ స్థాయి వాళ్ళైనా సరే ముందు వాళ్ళని ఎదవలను చేయడం అలవాటు. మొదటి నుంచి కూడా 2010లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆ రోజు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తర్వాత ఇప్పటికి కూడా వాళ్ళ పద్ధతి మారలేదు. ఎవరన్నా అది శ్రీమతి సోనియా గాంధీ గారు రాజశేఖర్ చంపేశారు. శ్రీమతి సోనియా గాంధీ గారిని అంటే ఈ కాంటెస్ట్లో నేను చెప్తున్నాను, ఇదే సాక్షి పేపర్లో ఆ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీస్ డబ్బులు ఖర్చు పెట్టి ఆ సాక్షి ఛానల్ని పెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని వ్యతిరేకించిన తర్వాత నేను తీసుకురాలేదు కానీ క్లిప్పింగ్స్ ఇదే సాక్షి పేపర్లో సోనియా గాంధీ గారిని బికినీ ఫోటోలో ఉంటే ఆవిడ బార్ గర్ల్ అని ఆ బికినీ ఫోటోలు వేసి సోనియా గాంధీ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ సాక్షులు వేసిన దరిద్రులు ఇల్లు. ఏమనాలి ఈ మనసుని? ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారిని బికినీ ఫోటోల దగ్గర నుంచి తీసుకుంటే మొన్నటి వరకు శ్రీమతి విజయలక్ష్మి గారికి చెప్పింది ఏంటి? శ్రీమతి షర్మిలా గారు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అని చెప్పడం అంటే శ్రీమతి విజయలక్ష్మి గారిని నువ్వు అనుమానించినట్టు కదా. చివరి కన్న తల్లిని తోబుట్టువుని కూడా వాళ్ళ మీదకి వచ్చేసేట్లేకి రాజకీయంగా వ్యతిరేకంగా అయ్యేట్లేకి వాళ్ళ క్యారెక్టర్ని రోడ్డుకి ఈడ్చడానికి ఏమాత్రం వెనకాడిన వ్యక్తులు ఇప్పుడు మీరు బాధపడ్డారు అమ్మాయి గురించి అని, హీరోయిన్ గురించి. ఇక దాని గురించి మనం పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమిటి? అర్థమైందా మీకు? వాళ్ళకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఏ విధంగా బికినీ ఫోటోలు వేశారో అక్కడి నుంచి శ్రీమతి విజయలక్ష్మి గారిని, శ్రీమతి షర్మిలా గారిని, తర్వాత శ్రీమతి డాక్టర్ సునీత గారిని కూడా రోడ్డుకి ఇడ్చిన వ్యక్తులు. కరెక్ట్. రెండో అంశం, వివేకానంద రెడ్డి గారిని వీళ్ళు చంపి ఆ హత్యలకు చుట్టుకుంటుంటే జనాల్లో ఎక్కడ హత్య మాకు చుట్టుకోకూడదని చెప్పేసి అతని క్యారెక్టర్ని కూడా రోడ్డు మీద పెట్టి 2 కుటుంబాలు 3 కుటుంబాలు 2 కుటుంబాలు ఏంటి 3 కుటుంబాలు ఏంటి విజయ్ గారు, సారీ మూర్తి గారు, కొంతమంది జర్నలిస్టులు చేత చెప్పిస్తారు ఆయన ట్రైన్ ఎక్కుతే ఆయనతో పాటు అమ్మాయి ఉండాలంట, దిగుతే అమ్మాయి ఉండాలంట, ఎక్కడికి పోతే అక్కడ లేడీస్ ఉంటారని చెప్పేసి ఒక చంపేసి వాళ్ళకి ఏ హక్కులు ఉండవు, ఇంకా మనం ఏదైనా చేసేయచ్చు అట్లా అతన్ని ప్రొజెక్ట్ చేశారు. ఆ వ్యక్తిని చంపేసింది కాకుండా చంపిన తర్వాత ఆ వ్యక్తిత్వాన్ని కూడా చంపేసినటువంటి వ్యక్తులు వాళ్ళ మీదకి వస్తున్నాయంటే, సో ఇది వాళ్ళ చరిత్ర. సునీత గారు కూతురు అల్లుడు చంపేశారని పెట్టారు. అదే కదా, కూతురు అల్లుడు చంపారని చెప్పారు. ఒక అంతకుల్లో ఒక వ్యక్తి వాళ్ళ మదర్తో అఫైర్ ఉందని చెప్తే అతను చంపారని చెప్పారు. ఇంకొక వ్యక్తికి వాళ్ళ వైఫ్తో ఉందని చెప్పారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కథనాలు అల్లారు. అది కూడా సోషల్ మీడియా అన్నారు. సోషల్ మీడియా కాదు, వాళ్ళ సాక్షి మెయిన్ మీడియాలో రాశారు. సో ఇది. రెండోది ఏమంటారు, అమ్మాయి తన గురించి కేసులు ఉన్నవి వేరే వాళ్ళతోటి ఇది అంటారు. నీకు మీ 2019లో మీ పార్టీ తరఫున గోరంట్ల మాధవ్ పోటీ చేసడానికి తన మీద రేప్ కేసులు ఉన్నాయి, ఇంకే హత్యాయత్నం కేసులు ఉన్నవి. మరి అటువంటి వ్యక్తులు వైసీపీలో దాదాపు 70-80% మీద రేప్ కేసులో లేదా మర్డర్ కేసులో క్రిమినల్ ఎకనామిక్ అఫెన్సెస్ సాక్షాత్ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు ఉండొచ్చాడు, విజయసాయి రెడ్డి గారు జనరల్ సెక్రటరీ 16 నెలలు జైలు ఉండొచ్చాడు. ఎంతమంది అయితే కేసులు ఎలిజిబుల్? దేశంలో చట్టసభ సభ్యుల్లో ఎక్కువ కేసులు ఉన్న పార్టీలో 2-3 పార్టీగా ఉంది అది. సో ఇన్ని పెట్టుకొని ఒక వ్యక్తి గురించి ఈరోజు చెబుతున్నావు. నీకేంటి ఇష్యూ? తను వచ్చి ఒకటి చెప్పింది, పలానా 3 పోలీస్ ఆఫీసర్స్ 4 పోలీస్ ఆఫీసర్స్, దాని వెనక ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు డైరెక్ట్గా అఫెక్ట్, తన మీద ఎవరైతే ఆ న్యూడ్ ఫోటోలు పంపించేశారో ఆ వ్యక్తి పేరు చెప్పింది. నువ్వు వాళ్ళని మాట్లాడిచ్చు, వాళ్ళు తప్ప నువ్వు ఎంటైర్ పార్టీ మాట్లాడుతుంది వచ్చి. అంతేందుకు మూర్తి గారు,